లగేజీ ఛార్జీలు చెల్లించమంటే విమానాశ్రయ సిబ్బంది వీపు పగలగొట్టాడు ఓ ఆర్మీ ఆఫీసర్. శ్రీనగర్ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. ఓ ఆర్మీ అధికారి స్పైస్ జెట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. పరిమితికి మించి అదనపు లగేజీని విమానంలోకి తీసుకెళ్లేందుకు ఆర్మీ అధికారి ప్రయత్నించగా స్పైస్ జెట్ సిబ్బంది ఆయన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆ ఆర్మీ అధికారి దురుసుగా ప్రవర్తించడంతో పాటు నలుగురు స్పైస్ జెట్ సిబ్బందిపై దాడికి దిగాడు. గత నెల జూలై 26న ఈ సంఘటన జరిగింది. అతను ఆర్మీ అధికారి కావడం వల్లే ఈ ఆలస్యానికి కారణమని అర్థమవుతోంది. జూలై 26న శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళ్లే స్పైస్ జెట్ విమానంలో ప్రయాణించేందుకు ఆ అధికారి 7 కిలోలకు పరిమితిని మించి 16 కిలోల లగేజీని తీసుకొని వచ్చాడు. అదనపు ఛార్జ్ చెల్లించాల్సిందిగా స్పైస్ జెట్ సిబ్బంది కోరారు. దీంతో ఆ ఆర్మీ అధికారి నిరాకరించాడు. భద్రతా ప్రోటోకాల్ను ఉల్లంఘించడంతో పాటు బోర్డింగ్ ప్రక్రియను పూర్తి చేయకుండా ఎవరో బ్రిడ్జిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఆ ఆర్మీ అధికారిని గేట్ వద్దకు పంపించారు. మరోవైపు గేట్ దగ్గరకు చేరుకున్న ఆర్మీ అధికారి అక్కడున్న క్యూ స్టాండ్తో స్పైస్ జెట్ గ్రౌండ్ సిబ్బందిపై దాడి చేశాడు. ఒక ఉద్యోగి కింద పడి స్పృహ కోల్పోయినప్పటికీ కొట్టడం మాత్రం అతను ఆపలేదు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో 3 స్పైస్ జెట్ సిబ్బందిపైన విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 4 సిబ్బంది తీవ్రంగా గాయపడగా ఒకరికి వెన్నెముక విరిగినట్టుగా స్పైస్ జెట్ పేర్కొంది. ఈ సంఘటనపై పోలీసులు స్పైస్ జెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆర్మీ అధికారిపై హత్యాయత్నంతో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈ ఘటనపై ఆర్మీ కూడా స్పందించింది. దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తామని వెల్లడించింది. ఇప్పటికే స్పైస్ జెట్ సంఘటన సీసీటీవీ ఫుటేజీని సేకరించి అధికారులకు సమర్పించింది. పౌర విమానయాన నిబంధనలకు అనుగుణంగా ప్రయాణికుడిని నో ఫ్లై జాబితాలో ఉంచే ప్రక్రియను కూడా ఎయిర్లైన్ ప్రారంభించింది. స్పైస్ జెట్ అధికారికంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ఈ సంఘటన గురించి తెలియజేసి ప్రయాణికుడిపై తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదు. మరోవైపు ఈ సంఘటనపై తాము స్పందించామని, ఫలితం కోసం ఎదురు చూస్తున్నామని సైన్యం తెలిపింది. అన్ని స్థాయిలలో క్రమశిక్షణను కాపాడటానికి తమ దళం కట్టుబడి ఉందని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. మన స్క్రీన్లో చూడొచ్చు, రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న ఈ ఆర్మీ ఆఫీసరే శ్రీనగర్లో 26వ తేదీన స్పైస్ జెట్ సిబ్బంది పైన దాడికి ప్రయత్నించారు. సాధారణంగా ఫ్లైట్లో ప్రయాణించే ముందు 7 కేజీల వరకు, అంటే మన లగేజీ 7 కేజెస్ వరకు పర్మిషన్ ఉంటుంది. 7 కేజెస్కి మించి ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని లగేజీ కౌంటర్లో ఇవ్వాలి. దానికి తగ్గ కొంత రెంట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా ఉంటే, అంటే టికెట్ కొనే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా ఉంటే 15 కేజీల వరకు సాధారణంగా ఫ్లైట్లో ఫ్రీగా లగేజీని తరలించవచ్చు. 15 కేజీలు దాటిన వెయిట్కి ఖచ్చితంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అక్కడ స్పైస్ జెట్ సిబ్బంది ఈ వివరాలు ఆయనకు తెలియజేసే ప్రయత్నం చేసినప్పటికీ అతను దౌర్జన్యానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. స్పష్టంగా వీడియోలో అర్థమవుతుంది. అక్కడున్న స్పైస్ జెట్ అధికారులతో ఆయన వాగ్వాదం చేసిన తర్వాత వాళ్ళపైన దాడికి పాల్పడ్డ వీడియో మీరు చూడొచ్చు స్క్రీన్లో. ఒక్కసారిగా అక్కడున్న బోర్డు లాంటిది ఒకటి తీసుకొని స్పైస్ జెట్ సిబ్బంది పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళు సిఐఎస్ఎఫ్ వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా చూడడానికి కొట్టడానికి ఎలా ప్రయత్నిస్తున్నాడు. కొందరు ఆవేశంతో ఉంటారు, ఆగ్రహంతో ఉంటారు. ఎదుటి వాళ్ళ మాట చెబితే వినరు, వాళ్ళు చెప్పేదే నిజం అనుకుంటారు. ఆ అరగేషన్ ఈ రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న ఆర్మీ అధికారులు స్పష్టంగా కనిపించింది. దీనిపైన ఆర్మీ కూడా చర్యలు తీసుకునే అవసరం ఉంది. ఎందుకంటే ఆర్మీలోనే కాదు, సహజ సమాజంలో మామూలు జనజీవన స్రవంతిలో కూడా
ప్రజలతో ఒక క్రమశిక్షణతో కూడిన పద్ధతి అవసరం. ఆర్మీలో ఉన్న వ్యక్తే ఇలా క్రమశిక్షణను ఉల్లంఘించి విమాన సిబ్బంది పైన దాడి చేయటం, ఆ సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్న చోట సిఐఎస్ఎఫ్ వంటి ఆర్మీ భద్రతా సిబ్బంది ఉన్న చోటే దౌర్జన్యానికి పాల్పడంతో ఒక్కసారిగా ఈ ఘటన మొత్తం దేశం దృష్టిని ఆకర్షించింది. నిజంగా ఇక్కడ ఆర్మీ అధికారులు చేసిన చర్యల్ని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్ని ఫాలో అవ్వండి.